చూపేసినందుకు నా కాళ్ళు ఎరగొడతా అన్నావట. నీ కళ్ళ ముందే రేపు చేస్తే ఏం చేస్తావో చూద్దామని వచ్చా. అమ్మ చూపడితేనే ఊరుకోను, అలాంటిది రోడ్డు మీద వెళ్ళేవాడు రెచ్చగొడితే ఊరుకుంటాను రా. ఎక్కడా నీ చెల్లి? దీన్ని తీసుకెళ్లి నాకు బోరు కొట్టినప్పుడు పంపించేస్తా. ఈ విషయం ఎవరికైనా చెప్పారో దీన్ని శవం కొడతారు. అమ్మా, ఒరే హైదరాబాద్ నుంచి కృష్ణ వచ్చాడ్రా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? బిజీగా ఉన్నానమ్మా, పని అయిపోయి వస్తా. రోడ్డున పోయే ఏ అమ్మాయినైనా ఎత్తుకుపోయే శక్తి ఉన్న వాడికి నువ్వేం అమ్మాయిని పంపగలవు? తెలివైన వాడిని తెలివితో కొట్టాలి, మూర్ఖుణ్ణి మహా తెలివితో పడగొట్టాలి. అర్థమయ్యేటట్టు చెప్పవా? భూషణ్ గాడిని మెల్లిగా నా బాస్కెట్లోకి, అదే బుట్టలోకి దింపుతున్నా. దారి తెలియని వాడికి దారి చెప్పడం హెల్ప్ అవుతుంది, దారి తప్పిన వాడికి ఇంకా తప్పుదారి పట్టించడం మనకి హెల్ప్ అవుతుంది. ఇదే నా హెల్పింగ్ వేర్. నీ మొహంలో ఉంది కూర. వంట రాకపోతే హోటల్ నుంచి తెప్పించచ్చుగా. ఇలాంటి దరిద్రం మొహాలు చేసుకోవటం నాదే పొరపాటు. ఇంటి ఆడకూతురుతో ఇలాగా మాట్లాడేది చెప్పరా, చెప్పు. నాకు అనిపించింది నేను చెప్పకూడదా? ఏంట్రా నీకనిపించేది? ఏంటి మేము గుడ్లు కడతామా? మేము తిన్నాముగా, మాకనిపించిందా నీకనిపించిందా? చెప్పరా. ఒకవేళ చెప్పరన్నా దానికంటూ ఒక పద్ధతి ఉన్నదా? చెప్పరా. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను. పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఇలాంటి పద్ధతుల్లో చెప్పావంటే నా పద్ధతుల్లో నీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది. అవును, మొన్న కొత్తూరు సెటిల్మెంట్కి వెళ్ళావంట. ఆ మ్యాటర్ నేను చూస్తుండగా నన్ను అడగకుండా ఏంట్రా? చెప్పరా సమాధానం, చెప్పు. మీరు చూస్తున్నారని నాకు తెలీదు. అడగక్కర్లేదా? ప్రతిదీ చిన్నపిల్లల మిమ్మల్ని అడగాల? మొహం పగల కొడతా. ఏమండి లక్ష్మి, ఎప్పుడు మధ్యలో మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకో. ఏంట్రా చూపు? దించరా, తల దించరా. ఛీ! ఏం గోగినరావు, సీమలో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? అర్థం కాలేదు. పెరిగింది అంటే మీకు పని చేత కాదని, తగ్గింది అంటే మీకు పని లేదని. నేనేం పని లేక రాలేదు. ధ్రువారెడ్డి హత్య కేసు గురించి వచ్చాను. మా ఎంక్వైరీ ప్రకారం ఆ హత్య మీ మనిషి రాముడే చేశాడని తెలిసింది. అరెస్ట్ చేయడానికి వచ్చాను.
రాముడు నేను చెప్పిందే చేస్తాడు. కానీ మా ఎంక్వైరీలో మీ పేరు రాలేదు. నేనే చేయించాను చెబుతుంటే ఇంకా ఎంక్వైరీ ఏంటి? నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, లేకపోతే కప్పు అక్కడ పెట్టి వెళ్ళు. కారణం లేకుండా అంత కోపం దేనికి సార్? గోవిందరావు, కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఇది నా టైంకి రెస్పెక్ట్. నీకు నీ టైం మీద రెస్పెక్ట్ లేకపోయినా నా టైంకి నీకు లేని రెస్పెక్ట్ నాకుంది. వెళ్ళు. వస్తాను. వద్దు. మన చట్టాలు కాదు, కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే. అందుకే ఆయన మన చట్టాలు వినరు, ఆయన మనసు చెప్పిందే వింటారు. అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాద్ధాంతం చేస్తుంటారు.